Book of Isaiah chapter 2, reading all together verse 3. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదాము రండి. ఆయన తన మార్గం విషయమై మనకు బోధించును, మనం ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకొందరు. మధ్య భాగం మరొకసారి చూద్దాం. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి. కమ్ యీ, లెట్ us go to the house of God. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్య నామమున మీ పాద పద్మముల చెంత ప్రణుతిలి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించి ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపచేసి, నూతన సంవత్సరమనే దయాకిరీటము ధరింపచేసి, మీ జాడలు సారం వెదజలనట్లు కనికరించి సజీవుల దేశములో సజీవులమై ఈ సంవత్సరం 2వ మాసము ఈ దినాల్లో బేతనీయ మందిర ఆధ్వర్యములో నిర్వహించబడుతున్న ఈ సహవాస కూడికల్లో పాలు పొందనట్లు మా గొంతులో ఊపిరించిన నీ మహా కనికరము కొరకై స్తోత్రములు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు పొగడబడే మీ నామమును బట్టి స్తోత్రములు. అనుదినం మీ వాత్సల్యత నూతనముగా మాయలో పుట్టుచున్నందుకు, మేము నిర్మూలము కాకుండా కాపాడినందుకు మీకు స్తోత్రములు. నీ విశ్వాస్యత గొప్పది, నీ సత్య సందత్వము మేఘమని అంటుచున్నందుకు స్తోత్రములు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిశ్చయముండును అని గాన ప్రతిగానములు చేయునట్లు మా అంతరంగములో ఉంచిన ఈ రక్షణ కొరకై, రక్షణ సునాదము కొరకై, రక్షణ గానము కొరకై, రక్షణ హర్షము కొరకై, రక్షణ బావుల కొరకై, రక్షణ ఔన్నత్యము కొరకై, రక్షణ శిఖరముల కొరకై, రక్షణ ఆనందము కొరకై మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. సంఘము ప్రార్థించి ప్రయాసపడి ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కూడికల కొరకు సమీప దూర ప్రాంతాల నుండి మీరు ఈల వేసి సమకూర్చిన మీ ఉద్దేశంలోని వారందరిని బట్టి స్తోత్రములు. ఈనాటి దినాన మానవ హద్దుబాటులో మీరు సహాయపడినందుకు స్తోత్రములు. రాత్రి కూడికలో దాదాపు 24 మంది రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నారు. వారి తీర్మానంలో నిలిచిండునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇంకా రక్షణ లేకుండా ఉన్నవారు ఈ రక్షణలో ప్రవేశించినట్లు వీలు కల్పించుము. రక్షణ పొందిన మేము నీ కొరకు ముందుకు సాగుట్లో కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేశము కొరకు, మా రాష్ట్రము కొరకు ప్రార్థిస్తున్నాము. సుఖముగాను సౌఖ్యముగాను మేము బ్రతుకు నిమిత్తము మా దేశ రాష్ట్ర అధికారులను కరుణించి, ఆశీర్వదించి, దీవించి, జ్ఞానం అనుగ్రహించి నడిపించుము. మా దేశంలో 5 రాష్ట్రాలు ఎలక్షన్స్ కొరకు వెళ్ళాలి. 2 రాష్ట్రాలు ఎలక్షన్లు అయిపోయినాయి. మిగతా 3 రాష్ట్రాల్లో ఉంటుండగా మీరు కరుణించము. మీ చిత్తంలో ఉన్న పార్టీలు అధికారంలోనికి వచ్చినట్లు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ స్థలాన్ని మాకు అనుగ్రహించిన ABM టౌన్ హాల్ మేనేజ్మెంట్ని బట్టి స్తోత్రములు. వారికి ఇచ్చిన మంచి మనస్సు కొరకే స్తోత్రాలు. వారిని దీవించి ఆశీర్వదించము. తగిన బహుమానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. చైన్ ప్రేయర్లో పాల్గొంటున్నవారు, కిచెన్ డ్యూటీలో సహాయపడుతున్న వారందరిని బట్టి స్తోత్రములు. ఇంకా కనబడిన విభాగాల్లో ప్రయాసపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపం చేసుకునండి. పాటల్లో హైదరాబాద్ నుండి, విశాఖ నుండి తీసుకుని వచ్చి సహాయపడటానికి బ్రదర్స్కు చూపిన దయ కొరకై మీకు స్తోత్రములు. మీ ప్రజలందరి మధ్యలో అల్పుడను పరిశుద్ధుల పాదములు కడగటానికి కూడా యోగ్యుడను కానీ నన్ను మీరు కరుణించి ఈ సంవత్సరం కూడా నిలబెట్టడానికి ఇష్టపడినందుకు స్తోత్రములు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. నా నోట మీ మాటలు ఉంచుము. నా హృదయం సున్నతి చేయము, నా పెదవులు తాకుము. కొంతమంది అయినా తాకబడినట్లు
దర్శించబడినట్లు, పొడికొల్పులోనికి వచ్చున్నట్లు, ఆత్మీయ ఉత్సాహంలోనికి వచ్చున్నట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకొనుము. వందనములు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుని మందిరము అనే గంభీరమైన మాటను గురించి బైబిల్ను ఆధారం చేసుకుని కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ఆరంభించున్నాం. దేవుని మందిరం యొక్క ప్రాశస్త్యత, యెషయా భక్తుడు పాత నిబంధనలో చరిత్రను, కొత్త నిబంధనలోని ప్రవచనాన్ని సమ్మిళితం చేసి 66 అధ్యాయాల్లో గ్రంథస్థం చేసిన తీరు శ్లాఘనీయం. యెషయా దేవుని ప్రజలు యెరూషలేమును విడిచి అష్షూరు దేశము, బబులోను దేశము ప్రేమించి ఆశించిన కారణము చేత వారు గుంపులు గుంపులుగా దేవుని మందిరమునకు వెళ్ళుట ద్వారా యెరూషలేములో నుండి బయలుదేరే వాక్యము, సియోన్లో నుండి వెల్లడి చేయబడు ధర్మశాస్త్రము వారు గైకొని దేవుని త్రోవలో నడవాలని దేవుని అభీష్టము. ఈ కొత్త నిబంధన దినాల్లో యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడి సంపాదించబడి దేవుని సంఘముగా చేయబడిన మనం కూడా ఇలాగ గుంపులు గుంపులుగా చేరి వచ్చి, పాత నిబంధనలోనైతే యెరూషలేములో మాత్రమే దేవుని మందిరం ఉండేది, అదే దేవుని పర్వతం అని పిలువబడేది, అందుకే అక్కడికి ప్రజలు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొత్త నిబంధనలో మత్తయి 18:20 ప్రకారము ఎక్కడ 2-3 నా నామమున కూడి వత్తురో అక్కడ నేను వారి మధ్య ఉందును అని సంఘానికి సంబంధించిన ఓ సూక్ష్మ నిర్వచనము ద్వారా యేసుప్రభు రక్తములో కడగబడిన వారు చేరి వచ్చినప్పుడు యేసుప్రభువే అక్కడ ఉన్నాడని, అదే సంఘమని మనకు పరిచయం. అలాంటి స్థలములో యేసుప్రభు వారు ఎలాగ మాట్లాడి ధైర్యపరిచి వారిని ప్రోత్సహిస్తున్నాడో వాక్యమును ఆధారం చేసుకుని మనం కొన్ని సంగతులు చూడటానికి ఆరంభించున్నాం. ఈ దినము మొదటి సెషన్లో పరిశుద్ధాత్ముడు సహాయం చేసే కొలది అలాంటి దేవుని మందిరానికి వెళ్ళిన గుంపు ఆ దేవుని మందిరంలో పొందిన ఆశీర్వాదాల సంపద మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అలాగైతే మనందరికీ పరిచయమైన ఒక వాక్య భాగం వైపు మీ గమనం నేను మళ్ళించాలని కోరుతున్నాను. 122 Psalm 122 122వ కీర్తన మొదటి వచనం. 122వ కీర్తన మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవుని మందిరానికి వెళదామని సామాన్యమైన వారికి ఆశ ఉంది. మనం చూస్తున్నాము యోహాను సువార్త 12వ అధ్యాయం ఆధారం చేసుకుని యూదులలో సామాన్యమైన వారు యేసు అక్కడ ఉన్నాడని తెలిసి యేసును మాత్రమే కాక లాజర్ను కూడా చూడవచ్చిరి. కనుక సామాన్యులకు ఆశ ఉంది. అందుకే సామాన్యులనే యేసు ప్రభు వారు ఉద్దేశించి పలకరించి ప్రోత్సహించిన సంగతి కూడా మనకు పరిచయం. అలాంటి వాళ్ళు రాజైన దావీదు దగ్గరికి వచ్చినారు. 120వ కీర్తన నుండి 134వ కీర్తన దాకా ఈ 15 కీర్తనలు యాత్రా కీర్తనలు అంటారు. ఎందుకు యాత్రా కీర్తనలు అంటే యాత్ర చేసేటప్పుడు వాడే కీర్తనలు కనుక యాత్రా కీర్తనలు అని పేరు వచ్చింది. ఎక్కడికి యాత్ర చేసేటప్పుడు దాని మొదలుకొని బెర్షెబా దాకా ఉన్న దేవుని ప్రజలైన వారు యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి యాత్ర చేయడం అలవాటు, ఆనవాయితీ. ఎవరు చేసేవాళ్ళు? 12 ఏళ్ల పైప్రాయం కలిగిన ప్రతి పురుషుడు, అలాగే ప్రతి స్త్రీ సంవత్సరానికి కనీసం 3 సార్లు యెరూషలేమును దర్శించుట, యాత్ర చేయుట, నియమించిన స్థలానికి తీసుకొని రాబడుట దేవుని యొక్క నియమము. అందుకనే
ఆ 3 సందర్భాలే ఎందుకు రావాలంటే మూడు పండుగలు. మొదటిది పస్కా పండుగ, రెండవది పెంతికోస్తు పండుగ, మూడవది పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగల కొరకై దేవుని ప్రజలు ఇశ్రాయేలు చెదిరినప్పుడు వచ్చేవారు. ఆ దినాల్లో ఇప్పుడు మాదిరిపోయి ఆధునాతనమైన ప్రయాణ సౌకర్యాలు లేవు. ఇప్పుడైతే రైళ్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, కొంతమందికి సొంత వెహికల్స్, కార్లు, 2 వీలర్స్ ఉన్నాయి. ఏమి లేకపోతే కనీసం షేర్ ఆటో ఉంది, అది లేకపోతే పల్లె వెలుగైనా ఉంది. ఆ దినాల్లో ఇలాంటివి ఏమీ లేవు. సామాన్యమైన వారు నడిచి వచ్చేవారు. మేము అది అంత ఇంత డబ్బులు ఉన్నవాళ్ళు గుర్రాల మీద వచ్చేవాళ్ళు. ఇంకా బాగా డబ్బులు ఉన్నవాళ్ళు అయితే ఒంటెల మీద వచ్చడం ఆనవాయితీ. అలాగా ప్రజలంతా చేరి గుంపులుగా వస్తారు. జనాలు గుంపులుగా వస్తున్నారు. దిస్ ఇస్ బిబ్లికల్. గుంపులుగా ప్రజలు దేవుని మందిరానికి రావడం అనేది బైబిల్ క్రమము. అలాంటి యాత్ర చేసేటప్పుడు పాడే కీర్తనలే 122వ కీర్తన. ఈ కీర్తనలో 5 సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని మందిరం యొక్క ఆశీర్వాదం ఏంటి? యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. మన సంతోషానికి కారణము, ఎవరైనా దేవుని మందిరానికి వెళ్తాము అని అంటే అది సంతోషానికి కారణమేనా? అనేకసార్లు మనకి దుఃఖానికి కారణం. మీటింగులకు పో అని చెప్పేవారు లేకపోయినా పర్వాలేదు, కానీ మీటింగుకి వెళ్ళొద్దని చెప్పేవాళ్ళు ఈ దినాలు ఎక్కువైపోయారు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. పలానా దగ్గరికి మీటింగ్కి వెళ్ళు అని చెప్పేవాళ్ళు లేకపోయినా పర్వాలేదు, చేతులు ఎత్తి మొక్కుతాము. కానీ ఆ మీటింగ్కి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. వెళ్ళొద్దు అని మెసేజ్లు పంపించేవాళ్ళు, వాట్సాప్ పంపించేవాళ్ళు, ఫేస్బుక్లో చెప్పేవాళ్ళు, ట్విట్టర్లో చెప్పేవాళ్ళు. ఆ మీటింగ్లకి వెళ్ళొద్దు అని చెప్పేవాళ్ళు. ఇక్కడ బైబిల్లో రాయబడింది, దావీదు దగ్గరికి వచ్చి కొంతమంది ఎలాగంటే, మేము లెట్ us గో టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ అని జనులు నాతో అనినప్పుడు, జనులు వీళ్ళేం సైన్యాధిపతులు కాదు, వీళ్ళేం పోలీస్ ఆఫీసర్లు కాదు, వీళ్ళేం మంత్రిమండలి కాదు, వీళ్ళొక సామాన్యమైన 12 గోత్రాల్లో ప్రజలు. జనులు దావీదు దగ్గరికి యాక్సెస్ తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళే స్థలం ఏంటో వాళ్ళు చెప్పారు. అలా కాకుండా ఇంకెక్కడికి వెళ్తామన్నా, జనరల్ ఎగ్జిబిషన్కి వెళదామన్నప్పుడు నేను సంతోషపడుతుని, జనరల్ బీచ్కి వెళదామంటే సంతోషపడుతుని, జనరల్ గోదావరికి వెళదామంటే సంతోషపడుతుని అని అంటే సాధారణంగా జరిగే సంగతులే. అలాంటి దాంట్లో బహుశా మానవులకు సంతోషం ఉండొచ్చు, కానీ ఈ దావీదు భక్తుడు ఆయనకి జై అన్న దాన్ని బట్టి సంతోషం కాదు, నీవే రాజుగా ఉండాలన్న దాన్ని బట్టి సంతోషం కాదు. దావీదు ఏ ఒక్కరికి విగ్రహం కాదు. అందుకే యేసుప్రభు దావీదుకు పోలిక, లేకపోతే దావీదు యేసుప్రభు వారికి ముంగుర్తు. మనలో బోధకులము, విశ్వాసులము, సేవకులము, ఎల్డర్స్ కొంతమందికైనా విగ్రహాలు అయి ఉంటాం. అందుకే ఈ విగ్రహానికి చలనం ఉండదు. అందుకే ఈ విగ్రహము తీసేయటానికే దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. విగ్రహము కాని వారు దైవికమైన సంగతుల కొరకే ఆనందం ఉంటుంది. ఈ ఆనందం లూకా సువార్తలో మనం చూస్తాం. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం, నేను మీకు మహా సంతోషం. యేసు ప్రభు భూమి మీద పుట్టాడంటే లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్న ఉపమానం 3 భాగాలు మనకు పరిచయం. అక్కడ తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యం, తప్పిపోయిన కుమారుడు దొరికినప్పుడు ఏం కలిగింది? నాతో కూడా సంతోషించుడి. కనుక సంతోషం ఎప్పుడు వస్తుందంటే దైవికమైన కార్యాల్లో ఉన్నప్పుడు సంతోషం వస్తుంది. దైవికమైన కార్యాలకు భిన్నంగా ఉన్న దాంట్లో ఎప్పుడు సంతోషం రాదు. బహుశా మీరు అనుకుంటారు, బాగా చదివితే సంతోషం, బాగా కష్టపడితే సంతోషం. చదువుకూడదని నేను చెప్పట్లేదు, కష్టపడొద్దని నేను చెప్పట్లేదు, అవన్నీ అవసరమే. కానీ 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మానవుడు అనుభవించిన సుఖాలన్నింటినీ రంగరించి వడబోసి అనుభవంతో చెప్పి వృద్ధాపంలోనికి వచ్చిన తర్వాత ప్రపంచంలోని మహాజ్ఞాని రాసిన మాటలు ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. సూర్యుని క్రింద సమస్తము, ఒకసారి కాదు, సమస్తము, ఒకసారి 2 సార్లు కాదు, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థమే. సొలొమోను కంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. ఆయనకంటే అందం కలిగిన వాళ్ళు ఎవరు అసలు పొరపాటును కూడా లేరు. ఆయనంత బ్యాక్గ్రౌండ్, ఫోర్ గ్రౌండ్, రైట్ గ్రౌండ్, లెఫ్ట్ గ్రౌండ్, అండర్ గ్రౌండ్ కలిగిన వాళ్ళు కూడా గ్రౌండే ఉన్నోళ్ళు ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా నాకు తెలిసి. ఆయన వల్లే బైబిల్లో ఇలా పుస్తకాలు రాయ సామర్థ్యం కలిగిన వాళ్ళు కూడా ఎవరు లేరు.
ఆయన వల్ల ఆల్రౌండర్ సైంటిస్ట్ కూడా ఎవరు లేరు. అలాంటి గొప్ప జ్ఞానం ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే ద వరల్డ్ ఈజ్ ఎంప్టీ, లోకము శూన్యం. విషాదకరమైనది ఏంటంటే ఈ శూన్యము కొరకు మానవుడు పరితపిస్తున్నాడు, ఈ గాలి కొరకు మానవుడు ప్రయాసపడుతున్నాడు, దాన్ని బట్టి సంతోషం వస్తుందని తలస్తున్నాడు. కానీ ఇక్కడ దావీదు 122వ కీర్తనలో చెప్తున్న మాట ఏంటంటే నా సంతోషము, మై ప్లెజర్ ఈజ్ దట్ సీయింగ్ పీపుల్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ బై క్రౌడ్స్. గుంపులు గుంపులుగా దేవుని ప్రజలు మందిరానికి వెళ్తుంటే నాకు చాలా సంతోషం. మనకి వెళ్ళకపోతే సంతోషం, తగ్గినారా డబ్బుకి సెట్ అయింది వీళ్ళకి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెవిల్ అక్క, బ్రదర్, దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ డెవిల్. బైబిల్ రాయబడింది, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు అపవాది సంబంధి. నువ్వు రక్షించబడ్డావా, విశ్వాస సేవకుడా, బోధకుడా, అది ప్రాముఖ్యం కాదు. నీకు అలాంటి తలంపులు వచ్చినాయి అని అంటే దట్ ఈస్ ద తలంప్ ఆఫ్ ద డెవిల్ and you belong to devil. You have no part with God and you have no part with the house of God. దేవుని యొక్క శరీరంతో నీకు భాగం లేదు. యేసు ప్రభువుకు 3 శరీరాలు ఉన్నాయి. కొత్తగా ఉందేమో ఈ మాట. యేసు ప్రభు వారికి 3 శరీరాలు, 3 దేహాలు ఉన్నాయి. మొదటిది ఆయన భౌతిక దేహము, రెండవది ఆయన పునరుత్థాన దేహము, మూడవది ఆయన తిరిగి లేపబడి పరలోక స్థలంలో ఆసీనులైన తర్వాత ఆయన రక్తం ద్వారా సంపాదించుకున్న దేవుని సంఘం అనే ఒక శరీరం. ఫిజికల్ బాడీ, రెజరెక్టెడ్ బాడీ, స్పిరిచువల్ బాడీ. భౌతికమైన శరీరం, పునరుత్థాన శరీరం, ఆత్మ సంబంధమైన శరీరం. ఈ సంఘానికి ఆయన శిరస్సు. ఈ అవగాహన లేనప్పుడంతా యేసు ప్రభు శరీరము చేరి వస్తున్నప్పుడు సంతోషం లేకపోతే బహుశా యేసు ప్రభు అంటేనే మనకు సంతోషం లేదు అని అర్థం. కనుక మొదటిది ద ప్లెజర్ ఆఫ్ సీయింగ్ పీపుల్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. దేవుని మందిరానికి ప్రజలు గుంపులు గుంపులుగా పోతున్నారంటే నీకు సంతోషం ఉంటే నీవు దేవుని బిడ్డ. నీకు సంతోషం లేకుండా బాధ అనిపిస్తుంటే నువ్వు డాష్ బిడ్డ. వెరీ క్లియర్. నువ్వు పోకపోగా పోయేవాళ్ళను కూడా నువ్వు ఆపుతుంటే నువ్వు డాష్ బిడ్డ. నువ్వు వెళుతూ రాని వాళ్ళను కూడా నువ్వు తీసుకెళ్తుంటే నువ్వు దేవుని బిడ్డ. దేవుని మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. సో దేవుని మందిరంలో ప్లెజర్, సంతోషం ఉంది. రెండవది 122వ కీర్తన, సామ్ 122 4వ వచనం. సామ్ 122 verse 4, 122వ కీర్తన 4వ వచనం. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి. ద పర్పస్ ఆఫ్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వెళ్ళే ఉద్దేశం ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ రాశారు, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై అక్కడికి ఎక్కి వెళ్ళును. కనుక మొదటిది యెహోవా నియమించిన శాసనమును బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. శాసనములు, శాసనము, ఇవి 2 పర్యాయ పదాలు. ఏకవచనం బహువచనం ఒకటే. ఇక్కడ శాసనము, ద టెస్టిమోనీ అంటే ఇశ్రాయేలీయుల యొక్క శాసనం ఏంటంటే దేవుని మందసం. అదే వారికి దేవుడు అనుగ్రహించిన శాసనం పాత నిబంధనలో. ఇప్పుడు శాసనములు అంటే దేవుని వాక్యం. 119వ కీర్తనలో రాశారు. ఒకవేళ మీకు ఓపుకుంటే కొన్ని వచనాల వైపు మీ గమనం ఉంచడానికి ప్రయత్నిస్తా. 144, 119, 144, 119, 144. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. 129, నీ శాసనములు ఆశ్చర్యములు. 167, నేను నీ శాసనములను బట్టి ప్రవర్తించుచున్నాను. 24, నీ శాసనములు నాకు సంతోషకరములు. 129,
నీ శాసనములు ఆశ్చర్యములు. శాసనములు అనే మాట దేవుని యొక్క వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది అనే 119వ కీర్తన ద్వారా మనకి ఇట్టే అర్థమవుతుంది. కనుక దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నారంటే, దేవుని మందసం అన్నా శాసనం అన్నా ఒకటే. ఎందుకు అలాగ చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. మందసంలో 3 కదా ఉండేది. అహరోను చేతికర్ర, నిబంధన మందసములో 2వది మన్నా పాత్ర, 3వది 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. కనుక మందసంలోనైనా ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి, అంటే శాసనాలు ఉన్నాయి. కనుక యెహోవా శాసనములు అన్నా శాసనము అన్నా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుడు తన మందిరావరణంలో మన అక్కర కొలది ఆయన వాక్యము ద్వారా మనల్ని ఆదరించాలని కోరుతున్నాడు. ఆయన వాక్యము మనలాంటి సాదాసీదది కాదు, అది చాలా ప్రభావం గలది. 55వ అధ్యాయం యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం. యెషయా 55:10. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 55 వర్స్ 10. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలగొట్టక అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోటి నుండి వచనము. దేవుని వాక్యం అంటే ఆయన నోటి నుండి వచనం. దేన్ని ఇది 3 భాగాలు ఉంది. మొదటిది ఏంటంటే వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి. దేవుని వాక్యం ఎక్కడి నుండి వస్తుంది? కమ్స్ ఫ్రమ్ అబౌవ్, డివైన్ ఆరిజిన్, దైవికమైన ఆవిర్భావం. ఇది భూమి మీద నుండి రాదు, ఇది పైనుండి వచ్చే మాటలు. ఇది మనం గుర్తించాలి. ఎప్పుడు వర్షము హిమము కింద నుండి రావడం అనేది సాధారణంగా జరగదు, అది దేవుడు పైనుండి పంపించేది. అందుకనే దేవుని వాక్యం కూడా ఆకాశం నుండి మన యుద్ధకు దేవుడు పంపించాలని కోరుతున్నాడు. రెండవది, ఆ వాక్యం వచ్చి ఏం చేస్తుంది? 2వ వరుస, భూమిని తడిపి విత్తువానికి విత్తనము దయచేస్తుంది. కనుక దాని పని ఏంటంటే విత్తువానికి విత్తనం. వాక్యం చెప్పే వాళ్ళకి ఇదే విత్తనం. కనుక దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నామంటే సామర్థ్యం ఉందని కాదు, ఆ వాక్యానికి ఆ సామర్థ్యం ఉంది. ఏ సామర్థ్యం? ఎలాంటి వారికైనా వాక్యం బోధించటానికి సామర్థ్యం కలిగజేవాడు ఆయనే. కనుక విత్తువానికి విత్తనం. విత్తేవాడు ఎవరు? సువార్థికుడు, బోధకుడు, కాపరి, ఉపదేశకుడు, వాక్యం ప్రకటించేవారు. ఆ విత్తవానికి దేవుడి వాక్యం ఇవ్వాలని కోరుతున్నాడు. దిస్ డివైన్ ఆబ్జెక్టివ్, దైవికమైన ఉద్దేశం ఇది. ఇది పరలోకం నుండి వస్తుంది. రెండవది, భూమి మీద ఒక ఉద్దేశం నెరవేరుస్తుంది. మూడవది, భుజించువానికి ఆహారమును కలుగుటక అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను. డివైన్ ఆర్డినెన్స్, ఇది భుజించే వారికి ఆహారం. ఇది నాకు కావాలి. మత్తయి 4:4 ప్రకారం మనిషి రొట్టె వలన మాత్రమే కాకుండా దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. కనుక దేవుని వాక్యము పరలోకం నుండి వస్తుంది, విత్తవానికి విత్తనంగా ఉంటుంది. రెండోది, వాక్యము ఆహారం కావాలనే వారికి ఆహారంగా మార్చబడుతుంది. అందుకే యేసు ప్రభువు అన్నాడు, ఐ యామ్ ద బ్రెడ్, నేనే జీవాహారము నేనే. యేసుక్రీస్తు ప్రభువే ఈ వాక్యము. ఆ ఆహారమును బట్టి మనం తిని తృప్తి పొంది ఆయన కొరకు జీవించడానికి అవకాశం ఉంది. కనుక ఆయన నోటి నుండి వచనము ఆ పని చేస్తుంది. ఇప్పుడు సంగతి ఏంటంటే, దేవుని మందిరానికి వచ్చినాం, దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. వాక్యం విన్న తర్వాత ఎట్లా వెళతాం? కింద వచనాల్లో రాయబడింది 5 విషయాలు. 12, 13. యెషయా గ్రంథం 55, 12, 13. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. ఎప్పుడైతే దేవుని వాక్యం నిష్ఫలముగా తిరిగి ఆయన దగ్గర రాకుండా ఉంటుందో, యెషయా 55, 12, మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు. యు షల్ గో అవుట్ విత్ జాయ్. మనం దుఃఖంతో బయటికి వెళ్తున్నామంటే అర్థం ఏంటి? దేవుడు వాక్యం బహుశా మనం స్వీకరించలేదేమో. మనకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే, కొంతమంది విగ్రహాలు పెట్టుకొని ఉంటాం.
ఆయన చెప్తేనే వినాలా, ఇంకెవరు చెప్పినా బైబిల్ మూసేసి ఆవులిస్తా కూర్చుంటాం. దాని అర్థం ఏంటంటే సాతానికి చాలా దగ్గరగా ఉన్నావు అని అర్థం. దేవుని వాక్యం మనం అంగీకరించడానికి ఇష్టపడేటప్పుడు మొదట వాక్యోపదేశకుని అంగీకరిస్తాం. వీ యాక్సెప్ట్ ద మెసెంజర్ బిఫోర్ వీ యాక్సెప్ట్ ద మెసేజ్. వర్తమానం స్వీకరించక మునుపు వాక్యోపదేశకుని మనం స్వీకరిస్తాం. అదే దేవుని క్రమం కూడా. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడో గుర్తించి వారి ద్వారా దేవుడు మనకు మాట్లాడే మాటలను మనం గ్రహించడానికి ఇష్టపడం. అప్పుడు మనం ఎలా వెళ్తామంటే సంతోషముతో బయలుదేరి వెళ్తాం, హ్యాపీనెస్. రెండవ వరుస యెషయా 55:12, మీ ఎదుట పర్వతములు మెట్టెలను సంగీతనాదము చేయును. కనుక పర్వతాలు మెట్టెలు సంగీతనాదము చేయును. ఇక్కడ మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే మన ఎదుట ఉన్న సమస్యలన్నీ హీప్లెస్నెస్. హీప్ అంటే ఒక దిబ్బ లాంటిది, ఒక కొండ లాంటిది. ఇప్పుడు ఇట్ బికేమ్ హీప్లెస్నెస్ అంటే కొండ దిబ్బ లేకుండా సమభూమిగా చేయబడింది. అలాగే చేయటం దేవునికి మాత్రమే సాధ్యం. మనకు సమభూమి కూడా ఎలా కనిపిస్తుంది అంటే కొండల మాదిరి కనిపిస్తుంది. చూడండి, మీరు రీడింగ్ క్లాసెస్ చదివే అద్దాలు చదివినప్పుడు మీరు పెట్టుకోండి, కింద నడవాలంటే మీకు ఎలా కనిపిస్తుంది అంటే భూమి లోతుకున్నట్టు కనిపిస్తుంది. అందుకే కాలు వేయడం కాలు తీయడం చాలా కష్టమైపోయి అద్దాలు మూసి సాధారణంగా నడవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ దైవికమైన దృష్టితో మనం చూడటానికి ఇష్టపడాలంటే దేవుని వాక్యం అనే అద్దాలు మన కళ్ళకున్నప్పుడు పర్వతాలు ఎలా కనిపిస్తాయంటే సామాన్యమైన చదును నేలగా కనిపిస్తాయి. మూడవది, పొలంలోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. చెట్లు చప్పట్లు కొట్టేది మీరు ఎప్పుడైనా చూసారా? చెట్లు చప్పట్లు కొట్టడం అనేది సాధారణంగా మనం ఎక్కడ చూడము. కానీ చెట్లు చప్పట్లు కొట్టడానికి దేవుడు మన కొరకై నియమించినాడు అన్నది చాలా ఆశ్చర్యకరమైన సంగతి. ఇది ఎలాగ సాధ్యమవుతుంది, ఎలాగ దేవుడు దాన్ని ఏర్పాటు చేసినాడు అని అంటే దేవుని యొక్క కృపను బట్టి ఆ చెట్లన్నీ ఇప్పుడు వారికి స్వాగతోణం పలికే స్థితిలోనికి తీసుకురాబడుతున్నాయి. అంటే మనకు సమభూమిగా లేకుండా మనం విత్తడానికి వీలు లేకుండా మనకు ఆటంకం కలిగేవన్నీ దేవుడు నిరీక్షణ కలిగేటట్లుగా చేస్తాడు. హోప్ఫుల్నెస్, నిరీక్షణ కలిగిస్తాడు. 3 విషయాలు చెప్పినాం. నాకు తెలుసు మీకు చాలా కష్టంగా ఉంది వినటానికని, ఎందుకంటే నాకు బాగా అర్థమైంది ఏంటంటే ప్యూర్ వాక్యం చెప్తే తలలు కిందకు వస్తాయి. అదొక దేశం అన్నాం అనుకో 90 డిగ్రీలు ఇట్లా, కనుక మధ్య మధ్యలో అట్లా అనిపించాలని అనిపిస్తుంది. బట్ ఐ కెనాట్ ఫూల్, అందరిని ఫూల్ చేయలేం కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే మనకి ఎక్కువ దేవుని లక్షణం ఉందే డాష్ లక్షణం ఉందా. దేవుని లక్షణం ఉంటే ఏం చేస్తుంది, వాక్యం కొరకు ఆశపడుతుంది. వాక్యం చెప్తున్నప్పుడు తల మనం దించుతున్నామంటే వింటున్నాములే, రాసుకుంటున్నాములే, తలెత్తి చూడాల్సిందేనా అని. కానీ మరి సినిమా, ఆటలు తల వంచుకొని చూడొచ్చుగా. చూస్తారా? ఉంటారా? ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఎలాగ చూస్తారు? క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఎలాగ చూస్తారు? ఇష్టమైనది చూడాలనుకున్నప్పుడు ఎలాగ చూస్తారు? ఒక్కటి కూడా మిస్ అయిపోతుందేమో అని అడ్వర్టైజ్మెంట్లతో సహా చూసేవాళ్ళు కొంతమంది ఇక్కడ ఉంటారు. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే బహుశా భౌతికమైన అనాసక్తి మనలో కార్యసిద్ధి కలిగిస్తుంది. అందుకే నేను ఎక్కడైనా వెళ్ళినప్పుడు చాలా ప్రయత్నం చేస్తాను. 1 గంట అదొక ఊరు అనేది లేకుండా చెప్పాలని ట్రై చేస్తా. కానీ ఎట్లయినా మీరు చెప్పిస్తారు. అందుకే దీన్ని బట్టి నాకేం అర్థమవుతుందంటే యు ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ మీ. నాకంటే మీరు చాలా శక్తిమంతులు అని అనిపిస్తుంది. దేవుని వాక్యం యొక్క శక్తి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏం చేస్తుందంటే సంతోషం ఇస్తుంది, గివ్స్ హ్యాపీనెస్. రెండవది, మనం సమాధానం పొంది తోడుకొని పోబడదుము, ఇట్ గివ్స్ హోలీనెస్, పరిశుద్ధత ఇస్తుంది. మూడవది, మీ ఎదుట పర్వతములు మెట్టెలు సంగీతనాదము చేయును, హీప్లెస్నెస్, ఆటంకములు కొండలన్నీ తొలగించి సమభూమిగా చేస్తుంది. ఆ తర్వాత పొలములోని చెట్లన్నీ చప్పట్లు అంటే హోప్ఫుల్నెస్, నిరీక్షణ కలగ చేస్తున్నాయి. ఆ తర్వాత 13వ వచనంలో ముళ్ళు చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుసును,
దురదగొండ చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. హార్మ్లెస్నెస్. ముళ్ళ చెట్లు ఏం చేస్తాయి? హామ్ చేస్తాయి, కుచ్చుకుంటాయి. హార్మ్లెస్నెస్ అంటే హానికరము కాని విధానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని కోరుతున్నాడు. అప్పుడు చివర్లు అన్నాడు, అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను. దిస్ ఈజ్ ద వర్క్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వాక్యం చేసే పని. ఈ 5 రకాలైన ఆశీర్వాదం ఇచ్చి దేవుడు మనల్ని మందిరంలో నుండి బయటికి పంపించాలని కోరతాడు. మీరు సంతోషముగా బయలు వెళ్ళెదరు. మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత సంతోషంగా బయలుదేరట్లేదు అని అంటే అర్థం బహుశా సంతోషంగా రాలేదు అని అర్థం. తప్పదు కదా, చాలాసార్లు మనం బాధ్యత కదా, వెళ్ళకపోతే ఏమనుకుంటారో, సేవకుడు ఏం అడుగుతాడో, సేవకురాలు అడుగుతుందేమో. వీళ్ళకే యేసుప్రభు కంటే ఎక్కువ భయపడే వాళ్ళు ఉన్నారు. అందుకే నాకు చెప్పాలనుకున్న దట్స్ విగ్రహము. దేవుడికి భయపడి వెళ్ళకపోతే దేవునికి ఇష్టం కాదు కదా, నేను వెళ్ళాల్సిందే కదా అని వెళ్ళకపోతే అక్కేమంటుంది, వెళ్ళకపోతే అన్నేమంటాడు. అక్క అన్న గుర్తొస్తున్నారు కానీ దేవుడు గుర్తు రావట్లేదేంటి? నీకు దేవుడి కంటే అన్నకు గుర్తొస్తే దే ఆర్ ఐడియల్స్ ఫర్ యూ. వారు నీకు విగ్రహాలు, నీవు విగ్రహారాధికుడవు. దేవుని మందిరంలో ఒక్కళ్ళే గుర్తు రావాలి. ఎవరు? నేను అదే చెప్పాను, ఇది ఎవరి మందిరం? ఆయన పేరే పెట్టేశాడు, ఇట్ ఈస్ మై హౌస్ ఆఫ్ గాడ్. ఇది దేవుని మందిరము, ఇది ఆయనదే, సంఘం ఆయనది, అంతా ఆయనది. మేమంతా స్టీవార్డ్స్. రకరకాల పరిచయాల్లో ఫుల్ టైం వర్కర్స్, సేవకులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, కాపర్లు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, సండే క్లాస్ టీచర్, యూత్ లీడర్స్, కిచెన్లు, ఇలాగ రకరకాలు పనిచేసే పరిచారకులు ఉన్నారు. ఒక ఇల్లు అయిన తర్వాత అందరూ ఉంటారు కదా. అలాగే దేవుడు వీరందరిని నియమించి తన ఇంట్లో తానే అధిపతి అయ్యుండి, తానే అధికారి అయ్యుండి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వాధికారి అయ్యుండి, నిరంతరము ఏలుచున్న రాజాది రాజు, ఆ ఇంటికి రాజు. ఆ రాజు ఇంట్లోనికి మనం ప్రవేశించేటప్పుడు సంతోషంగా వెళ్తారు. ఇప్పుడు చూడండి, రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నారు అనుకోండి, మిమ్మల్ని ఆహ్వానించినారు, వైట్ హౌస్లోకి రండి అని పిలిచినారు అనుకోండి. ముఖం వేలాడేసుకుని 45 డిగ్రీల్లో జిఎస్ లవ్సీ బ్యాగ్ తగిలించుకొని, చెప్పులు ఎక్కడున్నాయమ్మాయి, ఆ కళ్ళజోళ్ళు ఎక్కడ పెట్టావు అబ్బాయి, ఇలాగ వెళ్తారా? ఎంత ట్రిమ్గా వెళ్తారు. ఉన్న డ్రెస్సు లేకపోయినా వేరే వాళ్ళతో బదులు తీసుకొని వచ్చి రోల్ గోల్డ్ వేసుకొని, ఇంకా రకరకాల హన్నాలు అన్నీ వేసుకొని, ఎంత హంగామా. లోకములో ఒక గొప్పవారింటికి వెళ్ళాలంటేనే రిఫ్లెక్షన్. ఈ దినాల్లో నగలు లేని వాళ్ళకి నగలు ఇచ్చే షాపులు కూడా వచ్చినాయి బాడుక్కి. ఎక్కడున్నాయి బ్రదర్ చెప్పండి అని అడగొద్దండి. అట్లాంటివి ఎప్పుడు మీకు చాలా ఇష్టము, ట్రై కూడా చేస్తారు వెళ్ళి. ఒక మనుష్యుడు, ఒక అధికారం ఉన్న ఇంటికి వెళ్ళాలంటే ఎంతో సిద్ధపడి వెళ్తాం, క్యాషువల్గా వెళ్ళాం. కానీ దేవుని మందిరానికి రావాలంటే వెరీ వెరీ సింపుల్, క్యాషువల్గా. తప్పదు కదా, ఏం చేస్తాం, ఇంకా భర్తకి ఇలాగ అయిపోయింది. విసిగిస్తాడు ఆయన విసిగిస్తాడు, ఆమె విసిగిస్తుంది అంటారు. కానీ అక్కడ ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తాను, ఆయన మాటలు నేను వింటాను, ఆయన ముఖ దర్శనం చేసుకుంటాను, ఆయనతో పాటు ఉంటాను. కీర్తనకారు రాశాడు కదా, దేవాన్ని మందిరం రావడంలో ఒక దినము గడుపులో 1000 దినముల కంటే శ్రేష్టము. అది వాక్యాలు, పాటలే, స్టిక్కర్లే, వాల్ టెక్స్ట్లే, ప్రజెంటేషన్లే, కోరస్లే. కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో బహుశా మనకు అంత ఇష్టం ఉండదు. కనుక రెండవది ఏంటంటే, దెర్ ఈజ్ ఏ పర్పస్ ఇన్ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వచ్చేట్లో ఒక ఉద్దేశం ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క శాసనములు అక్కడున్నాయి, దేవుని వాక్యం అక్కడ వెల్లడి చేయబడుతుంది, అది పైనుండి దిగి వస్తుంది, అది పైకార్యం చేస్తుంది, అది సంతోషముగా మనం బయలు వెళ్ళేటట్టు చేస్తుంది. మూడవది చూడండి, 122వ Psalm 122, 122వ కీర్తన, Psalm 122 verse 4 లాస్ట్ పార్ట్. 122వ కీర్తన 4వ వచనం ఆఖరి వరుస. వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. ద పీపుల్ ఆఫ్ గాడ్. ఈ మాట చదువుతున్నాడు, మీకు ఏమనిపించిందో లేదో తెలియదు, కానీ నాకు చాలా చాలా అనిపించింది. కానీ అనిపించింది నేనేం చేయలేను. ఇక్కడ గోత్రాలు పోతున్నారంట. అంటే నాట్ వన్, ఒక వ్యక్తే కాదు, ఒక కుటుంబమే కాదు, 12 గోత్రాలు ఉంటే ఇశ్రాయేలీయులు. గోత్రం పోతుంది. మీ గోత్రం ఏమైంది? నువ్వు రక్షించబడ్డావు కదా. మరి మీ గోత్రం అంటే ఏదో చెప్తారు, మేకపోగు, నూలుపోగు, కాసునేని, బొమ్మనేని, వడ్లనేని, ఎడ్లనేని. వాట్ హ్యాపెండ్ యువర్ గోత్రం? నీ గోత్రం ఏమైంది? నీ ఊరి వారు ఏమయ్యారు?
మీ ఇంటి వారు ఏమయ్యారు? ఇక్కడ రాయబడింది ఏంటంటే గోత్రాలు రావాలంట. 15 సంవత్సరాల నుండి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క వ్యక్తే వస్తున్నా ఇక్కడికి బైబిల్ తగిలేసుకొని. ప్రభుకు స్తోత్రాలు, కనీసం నువ్వన్న నమ్మకంగా వస్తుంది. కానీ బైబిల్లో రాయబడింది ఏంటంటే గోత్రాలు పోతున్నారంట. ఏమైంది మరి మన గోత్రం ఎక్కడుంది? మనం మామూలుగా చెప్పాలంటే పెళ్లి సంబంధాలు ఇట్లాంటివి వచ్చిన వాళ్ళదే గోత్రం అండి, మేకపోగండి. గోత్రాల పేర్లు చాలా బాగా చెప్పుకుంటారు కదా, మరి మీ గోత్రాల వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఏమయ్యారు? ఇక్కడ గోత్రాలు వస్తున్నాయి. వాళ్ళు 12 గోత్రాల వారు దేవుని మందిరానికి ఎక్కి వెళ్తున్నారంట. మన గోత్రాలు ఏమయ్యాయి? ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ఏమైపోతున్నారు? ఈ మాట చెప్తే కొంతమంది అనొచ్చు, ఏం చాలా సమస్యలు ఉన్నాయండి అందుకే మేము రావట్లేదు. సమస్యలు లేకుండా ఎక్కడున్నాయండి? చెప్పులు బయట వదిలేసారండి సార్స్. మీలో చాలామంది సార్లు ఉన్నారు నాకు తెలుసు, చెప్పులు లేకుండా నడవలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ వెనకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? అబ్రాం గారు, సాల్మన్ రాజు గారు, ఇట్లా చిన్న 15 ఏళ్ళు అయినా కూడా చెప్పాలంటే విసుగు వస్తుంది కదా. పిహెచ్డికి వెళ్ళినప్పుడు ABC అని చెప్తే ఎలాగుంటుంది? సరే, ఇప్పుడు వేసుకుని వచ్చుకున్న వాళ్ళు ఉంచుకోండి మీ దగ్గరే. వాటి వాసన మీకు ఇష్టమైతే 2 నెలలు భరించండి, 2 గంటలు. ఇంకెవరైనా వచ్చేవాళ్ళు చూడండి. సాల్మన్ రాజు గారు, ఆశీర్వాదం గారు, మీరు గేట్ దగ్గరే ఉండండి. వచ్చేవాళ్ళు బైబిల్ చూసి కరపత్రికలు ఇచ్చేదానికంటే ముందు కాళ్ళు చూసి చెప్పులు వదిలేటట్లు చేయండి. గోత్రాలు ఏమయ్యాయి? సమస్యలు ఉన్నాయి. సమస్యలు ఏంది? ఎక్కడ? చంద్రుడు అయిన తర్వాత చంద్రగ్రహణం లేకుండా ఉంటుందా? సూర్యుడైన తర్వాత సూర్యునిలో గ్రహణం లేకుండా ఉంటుందా? ఆకాశం అయిన తర్వాత మేఘాలు లేకుండా ఉంటాయా? మేఘాలు ఉన్న తర్వాత పిడుగులు లేకుండా ఉంటాయా? గాలి అయిన తర్వాత సుడిగాలు లేకుండా ఉంటుందా? భూమి అయిన తర్వాత భూకంపం లేకుండా ఉంటుందా? సముద్రం అయిన తర్వాత అలలు లేకుండా ఉంటాయా? మనిషి అయిన తర్వాత కష్టాలు లేకుండా ఉంటాయా? ఊరైన తర్వాత కొట్లాట లేకుండా ఉంటుందా? కుటుంబం భార్య భర్తలు అయిన తర్వాత పోట్లాడకుండా ఉంటారా? సంఘం అయిన తర్వాత సమస్య లేకుండా ఉంటాయా? అది అసాధ్యం. అలాగని సమస్యలు ఉండాలని కాదు, వాటన్నిటిలో ప్రభు కొరకు జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక నాకు చాలా బాధేసేది ఏంటంటే, చాలా కాలం నుండి మనం ఈ పరిచయలు కొనసాగిస్తూ ఉన్నాం మేము ఈ స్థలాల్లో కూడా, కానీ గోత్రములుగా రావట్లేదు. ఒకళ్ళే వస్తున్నారు. మిగతా వాళ్ళ గోత్రం అంతా ఏమైంది? నీ గోత్రం అంతా ప్రభు దగ్గరికి రావటానికి నీవే కారణముగా దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. నీ గోత్రం అంతా ప్రభులోనికి రాకపోతే జవాబుదారీ నీవే. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో రాయబడింది, నీవును నీ ఇంటి వారును రక్షింపబడదరు. కనుక దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, మనం రక్షించబడితే మన ద్వారా మన ఇంటి వారిని రక్షణలోనికి తీసుకురావాలని దేవుని ఉద్దేశం. ఇంట్లో వాళ్ళే రాకపోతే గోత్రం వాళ్ళంతా ఎలాగొస్తారు? ఇది ఎంత పెద్ద బాధ్యత దేవుడు భుజస్కంధాల మీద ఉంచినాడు. ఇది మన వల్ల కాదు, మనం చేయలేం. కానీ చేయాలని ఇక్కడ ఎవరికైనా ఆశ ఉంటే నేను ఒక పరిష్కారం చెప్పనా? ఇది సాధ్యమే. దానికి ఒక పరిష్కారం, సూచన. ఉదయకాలమే లేచి 5 గంటలు అయిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో నీ గోత్రం కొరకు ప్రార్థన చేయగలిగితే ఇది సాధ్యం. విలపించే స్త్రీలను పిలువనంపుడి అని బైబిల్లో రాశారు ఇర్మియాలో. ఉదయకాలం 5 గంటలకు లేచిన తర్వాత 40 ఏళ్ళు పైబడిన సిస్టర్స్, బ్రదర్సు దేవుని సన్నిధిలో చేతులెత్తి విలిపించడానికి బదులుగా మన కార్యక్రమాలు బహుశా వేరే లోక కార్యక్రమాలన్నీ అయి ఉన్నాయేమో. ఎప్పుడైనా 5 గంటల తర్వాత లేచి చేతులెత్తి, ప్రభా మా గోత్రములో ఇలాగ రక్షణ లేని వారు ఉన్నారు, మా ఇంట్లో మా ఇరుగు పొరుగు బంధువులు, భార్య పిల్లలు, ఇరుగు పొరుగు వారు ఉన్నారు, ఇలాగ మొదటి ప్రార్థన ఆరంభించండి. తర్వాత మీ స్థానిక సంఘాల్లో కూడా ఉదయకాలం 5 నుండి 6 దాకానో 6 నుండి 7 దాకానో కొంతమంది చేరి ప్రార్థన ఆరంభించండి. ఇదే కార్యక్రమము అనగా దేవుడు ప్రజలను దర్శించడానికి ఇదే మొదటి సూత్రం, మార్గం, నియమం, దైవిక క్రమం. మనలో ప్రార్థన లేకుండా దేవుడు వారిలో క్రియ చేయాలని అనుకోవడం బహుశా దైవ క్రమం కాదేమో. కానీ గుర్తుంచుకోవాలి,
వాని గురించిన భారం, వాని గురించిన బాధ్యత మనం తీసుకుని వారు కూడా దేవుని మందిరానికి ఎక్కి వచ్చేటట్లు దేవుడు మనల్ని సిద్ధపరచాలని కోరుతున్నాడు. అలాగే ఎక్కి వస్తున్నప్పుడు దేవుడికి కలిగే ఆనందం చాలా చాలా గొప్ప. మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం చెప్పనా? మరి ప్రార్థన చేయలేని ఆశ ఉంది, చేయలేకపోతున్నాం. ఎందుకని? మనలో ప్రార్థనాత్మ ఎంత బలంగా పనిచేస్తాడో అంతకంటే వారంటే ఈర్ష్య కలిగిన ఆత్మ మనకుంది. మా బంధువులు చాలా పెద్దోళ్ళు అయిపోయారే, వాళ్ళు మెడిసిన్ సీట్లు వచ్చినాయి, ఇంజనీరింగ్ సీట్లు వచ్చినాయి, డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి దేవుడు ఏమో అవసరం లే, వాళ్ళకి దేవుడు అవసరం లేదు, కానీ దేవుడికి వాళ్ళు అవసరం. ఇంకోసారి చెప్పనా? నీ ప్రకారము వాళ్లకు దేవుడు అవసరం లేదు. బాగా వెల్ ఆఫ్ బ్రదర్, సౌండ్ పార్టీ బ్రదర్, పాష్ బ్రదర్, లక్షలు కోట్ల ఆస్తులు ఉన్నాయి బ్రదర్, వాళ్ళకి దేవుడేం అవసరం బ్రదర్? నీ రీజనింగ్ లాజిక్ కరెక్టే, వాళ్లకు దేవుడు అవసరం లేదు, కానీ దేవుడికి వాళ్ళు అవసరం. ఆ దేవుడికి వాళ్ళు అవసరం కనుక వారిని దేవుని యొద్దకు తీసుకుని వచ్చేటి కొరకే దేవుడు మనల్ని సిద్ధపరిచినాడు. మనకు వారి మీద భారం ఉంటే మనం ప్రార్థన చేస్తాం, భారం లేకపోతే ఎలాగ ప్రార్థన చేస్తాం? దేవుడు అలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. జీవితంలో ఎంత నిరాశ నిస్పృహల్లో ఉన్నారో వాళ్ళు తెలుసా? మనం క్రైస్తవులుగా యేసుప్రభుని అంగీకరించిన తర్వాత కూడా అది మనం గమనించకపోతే ఎంత విషాదం. బాలీవుడ్లో ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పను ఎందుకంటే ఈ స్థలం అలాంటిది కాదనుకుంటా. ఆయన చాలా సినిమాలు తీసాడు, చాలా గొప్ప డైరెక్టర్ అయ్యాడు. ప్రపంచంలో ఉన్న సుఖాలన్నీ హద్దులు లేకుండా, పరిమితులు లేకుండా అనుభవించున్నాడు. పాపం పరాకాష్ఠకు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుందంటే జీవితం మీద విరక్తి వస్తుంది. నేను చెప్పే మాటలు కొంతమంది యవనస్తులకు అర్థమవుతుంటాయి. పాపం పరాకాష్ఠకు వచ్చిన తర్వాత జీవితం మీద విరక్తి వస్తుంది. ఇంతేనా, ఏమో అనుకున్నా, ఈ సినిమా ఇంతేనా, ఈ సిగరెట్ ఇంతేనా, ఈ తాగుడు ఇంతేనా, ఈ లవ్ అఫైర్ ఇంతేనా, ఈ పలానా పని ఇంతేనా ఏదో ఉందనుకున్నానే, తీరి ఇక్కడికి వచ్చేటప్పుడు దీన్ని బట్టి ఎంత నష్టపోయాను, ఎంత జీవితము కోల్పోయాను, ఇంక నేను బతకూడదు, వేరే వాళ్ళకి భారం అయిపోయాను, నాకు నేనే భారం అయిపోయాను, నేను చావాలి, 45 గంటల్లో నేను ఆత్మహత్య చేసుకుంటానని ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఒక పెద్ద స్టార్ హోటల్లో ఆయన దిగి 45 గంటల్లో ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అని టైం పెట్టుకు గోడ మీద. అలా నేను మర్చిపోతానేమో కింద చూస్తే అని. ఆ తర్వాత ఏం చేయాలి, 24 గంటలు ఏం చేయాలో సంతోషం కొరకు అవన్నీ చేశాడు. ఇంకా ఆ తర్వాత 24 గంటలు ఉన్నాయి, దాంట్లో ఇంకా 12 గంటలు ఏం చేయాలో అవన్నీ చేయటానికి ప్రయత్నం చేశాడు. ఇంకా 12 గంటలు ఉన్నాయి కదా, చేయగలిగినవన్నీ చేశాను, ఇంకేముంది అని. అదొక స్టార్ హోటల్, అందుకని అటు ఇటు చూశాడు, ఏం తోచలేదు. అక్కడ ఒక డ్రా ఉంది, అంటే టేబుల్ డ్రా ఉంటుంది, ఆ డ్రా లాగాడు. అక్కడ గిడియోన్స్ వారు ప్రతి స్టార్ హోటల్లో ఒక బైబిల్ పెడతారు, ఫుల్ బైబిల్. దాన్ని తీసుకున్నాడు, దాని మీద హోలీ బైబిల్ అని రాశారు. దాంట్లో ఉన్న వాక్యాలు చదవటానికి ఆరంభించిన ఒక అధ్యాయం చదివాడు. అరే సమరయ స్త్రీని ఇంత బాగుందా? ఆ తర్వాత 5వ అధ్యాయం చదివాడు, ఇంత బాగుందా? 6వ అధ్యాయం చదివాడు. అలాగే చదువుతూ పోయాడు. ఇంకోసారి చదవాలనిపించింది. ఇలాగ రాత్రి నిద్ర పట్టకుండా ఆ యోహాను సువార్త అంతా పూర్తిగా మార్చి చదువుతూనే ఉన్నాడు. టైం చూస్తే 12 గంటలు దాటిపోయింది. నేను అనుకున్న టైం దాటిపోయింది, ఇంకా ఆత్మహత్య చేసుకోకూడదు. టైం చేసుకోవాలనుకున్నాను కదా, చేసుకోకూడదు. ఆఖరి 12 గంటల్లో నా జీవితంలో ఏం జరిగిందంటే, హోటల్లో నేను తాగకూడని పుస్తకం తాకాను, చదవకూడని పుస్తకం చదివాను, ప్రభావితం కాని పుస్తకం చేత ప్రభావితమయ్యాను అనుకున్నాడు. ఆ పుస్తకం తిరిగి చదవడం ఆరంభించినాడు. యేసుప్రభు యొక్క శిలువ దృశ్యము ఆఖరి 12 గంటల్లో జరిగిన చారిత్రాత్మకమైన సంఘటన హృదయాన్ని బద్దలు చేసింది. మోకరించినాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినాడు, ప్రభువా నా కొరకు ఆఖరి 12 గంటల్లో నువ్వు ప్రాణం పెట్టి నన్ను రక్షించట కొరకు ఈ భూమి దగ్గర దిగి వచ్చిన దేవుడు. తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకున్నాడు. ఆ తర్వాత రాత్రి ఆత్మహత్య నుండి దేవుడు ఆయన తప్పించినాడని గుర్తించినాడు. చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషంతో బయటికి వచ్చి మన మాదిరి అలాగుండింటి ఇది నేను అక్కడ చెప్పను. సీన్ కట్ చేస్తే ఆయన యేసు ప్రభు జీవితంలో జరిగిన ఆఖరి 12 గంటలు ఒక మూవీ తీశాడు, ఒక సినిమా, ఒక చరిత్ర తీశాడు. అది క్రైస్తవునే కాదు, క్రైస్తవేతరులను కూడా ఖచ్చితంగా హృదయం బద్దలు చేసి ఏడిపిస్తుంది. ఆ మూవీ నేను చూడలేదు, విన్నా. పేరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్.
అది ఒక్క దేశమే కాదు, మిగతా దేశాలన్నీ పేరు మార్చి ప్యాషన్ ఆఫ్ లవ్ అని పెట్టారు. క్రీస్తుని పెడితే వాళ్ళకి బాగుండదు కదా, ప్యాషన్ ఆఫ్ లవ్ అని పెట్టి మిడిల్ ఈస్ట్, అమెరికా, లాటిన్ అమెరికా, యూరప్, ఇండియా, నేమ్ ఇట్ ఎనీ కంట్రీ. ఆఖరి 12 గంటలు తన జీవితాన్ని ప్రభావితం చేసింది. ఇది నన్ను ప్రపంచాన్ని ప్రభావితం చేయటానికి దేవుడు వాడుకుంటూ వచ్చిన. చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో ఏమో ఉందని తెలుసుకొని తీరా ఏం లేదని గ్రహించిన తర్వాత ఎంత ఆత్మ సంబంధమైన విధానంలో దేవుని యొక్క ప్రేమ 12 గంటల్లో తీర్చిన తీరు గొప్పది. నేను ఇక్కడ ఆ సినిమాను గురించి పొగడాలని నా అభిప్రాయం కాదు. యేసు ప్రభు యొక్క అత్యాగమ సిలువ మనిషిని యొక్క హృదయాన్ని ఎలాగ బంధించి వేసి తన జీవితాన్ని అర్పించుకోవటానికి వీలు ఉంది. అలాగ ప్రజలు గోత్రములుగా విస్తారంగా దేవుని సన్నిధిలోనికి రావటానికి దేవుడు రకరకాలైన వ్యక్తులను రకరకాలుగా వాడుకుంటున్నాడు. ఇది నన్ను మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే ఎంత పోషం మానేసామేమో. ఇప్పుడు నేను తీర్మానం చేసుకుందాం, ప్రభువా వెళ్ళిన తర్వాత నేను కూడా అలాగ చేయాలనుకుంటున్నాను. ఒక్కడే వస్తున్నాను. నువ్వు ఒక్కడే వస్తున్నావు కనుక ఒక్కడే వచ్చేది అంతా తృప్తి పడొద్దు. గోత్రం ఏమైంది? గోత్రములుగా వెళ్ళిపోతున్నాయి. కుటుంబాలు అంటే చాలా తక్కువ. ఎన్నో వందల కుటుంబాలు కలిస్తే గోత్రం అయింది, అంతేనా? కొంతమంది పెద్ద గోత్రం అంటారు, కొంతమంది చిన్న గోత్రం అంటారు. ఇశ్రాయేలు యొక్క గోత్రాలు అలాగుంటూ వచ్చినాయి. వారికి మనం ప్రార్థన చేయాలంటే మన సాక్ష్యం వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి, వారు అంగీకరించేటట్లు ఉండాలి. మనకే సాక్ష్యం సరిగా లేకపోతే మనం వాళ్ళ కొరకు ఏం ప్రార్థన చేస్తాం? అదొక ఊరు. ఆ ఊరిలో పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చాలా దైవికమైన వాడు. ఆయన అప్పుడే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి లేచి భోజనం చేస్తామని కూర్చున్నాడు. 2 పాత్రలు పెట్టుకున్నాడు. ఒక పాత్ర నెయ్యి, ఇంకొక పాత్రలో రొట్టె. అది ఏదో రొట్టెనే అనుకోండి మీరు, జొన్న రొట్టె, గోధుమ, బ్రెడ్, బన్ను ఏదో ఒకటి అక్కడ పెట్టుకున్నాడు. ఆయన ఎంత మంచివాడంటే ప్రార్థన ఇందాక చేశాడు కదా, ఆ ప్రార్థనాత్మలో తన్మాడైపోయి భోజనం మీద అంత ఆసక్తి లేకుండా కళ్ళు మూసుకొని ఈ కుడి చేతి వైపు ఉన్న బ్రెడ్ తీసుకొని ఎడమ చేతి వైపు ఉన్న నేతిలో అద్దుకొని తింటున్నాడు. అద్దుకొనేనా మీరు అనేది? అట్లేనా అమ్మా? ముంచే? ఓకే, సరే, ముంచి అద్ది ఏదో తింటున్నాడు. అలా కొద్దిసేపు తిన్న తర్వాత ఏమైందంటే ఇంకొక బ్రెడ్ తీసుకుందామని చూస్తే కళ్ళు మూసుకొని ఆ బ్రెడ్ స్థలం లేదు. ఎక్కడుంది అంతా చూశాడు, ఎక్కడ కనిపించలేదు. అప్పుడు కళ్ళు తెరిచి చూశాడు. ఒక కుక్క బ్రెడ్ ముక్క ఎత్తుకొని పరిగెత్తిపోతుంది. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? మొదటి పాయింట్, మనం కళ్ళు మూసుకొని తినము. దేనికి కళ్ళు మూసుకున్నా కానీ తినేటప్పుడు పొరపాటుని కళ్ళు మూసుకోము. కొంతమంది మాంసం ముక్కలు వేసినప్పుడు అయితే 2 చేతులు ప్లేట్ మీద పెట్టి ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే నేను అనుకునేవాడిని ఆరంభంలో, అబ్బా వీళ్ళకి ఎంత భక్తి, భోజనం మీద 2 చేతుల ఆశీర్వాదం కావాలనుకుంటున్నారు అనుకునేవాడిని. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ముక్కలు పక్కన వాళ్ళు తీసుకుంటారని 2 చేతులు పెట్టింటారు. తర్వాత అర్థమైంది ఏంటంటే పైన వాళ్ళకేమో భక్తిగా కనిపిస్తుంది, సామాన్యమైన వాళ్ళకేమో ఏం కనిపిస్తుంది? మామూలుగానే కనిపిస్తుంది. ఇది కనుక పక్కన ముక్కలు తీసుకోకుండా 2 చేతులతో ప్రొటెక్షన్, ప్రార్థన ప్రొటెక్ట్ చేయట్లేదు కానీ వాళ్ళ చేతులు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కనుక సాధారణంగా మనం కళ్ళు మూసుకొని ఆహారం తినేది చాలా తక్కువ. ఇప్పుడు కళ్ళు తెరిచి ఆహారం తిన్నాం, అలా కుక్క వచ్చి తీసుకెళ్ళింది బ్రెడ్ లేదా రొట్టె, చపాతి, ఏదో నాన్, ఏదో ఒకటి తీసుకెళ్ళింది. ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం? మీరైతే ఏం చేస్తారు? ఏం చేయరా? చెప్పరేంటి? అలాంటి పరిస్థితి మీకు ఎప్పుడు ఎదురు కాలేదు, ఎందుకంటే మీరు ఎప్పుడు కళ్ళు మూసుకొని తినలేదుగా. ఎదురు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి ఒకసారి. ఏం చేస్తాం మనమైతే? ఏం చేస్తారు బ్రదర్స్? ఏం చేయరా? ఏం చేస్తారు అమ్మాయి? ఇంత అమాయకులా? ఏం చేస్తారు చెప్పరేంటి? కట్టి తీసుకొని కుక్కను కొట్టడానికి పరిగెత్తారు, అంతేనా? అదే చేస్తారా లేదా? ఒకవేళ కుక్కను కొట్టారనుకో, కుక్క ఆ బ్రెడ్ ముక్క వదిలేసింది అనుకో, తెచ్చి ప్రార్థన చేసుకొని తింటారా? తినరు కదా. మరి ఇంకెందుకు కుక్కను కట్టితో కొట్టాలా? అదైనా ఎత్తుకొని వెళ్ళి తింటుంది, దాని ఆకలైనా తీరుతుంది కదా. అది వదిలేసిన తర్వాత ఎలాగో మీరు తెచ్చుకొని తిని మీ ఆకలి తీర్చుకోరు. కుక్క టచ్ చేసింది కనుక ఇంక సాధారణంగా టచ్ చేయదు. ఎవరు దాన్ని తాకడానికి ఇష్టపడరు.
కానీ ఆయన ఏం చేశాడంటే, బహుశా ఆయన గోదావరి ఆయన కాదనుకుంటా, ఆయన కుక్క వెంబడి పరిగెత్తున్నాడు. ఎవరో మీలాంటి వెనకొచ్చి, ఏంటి ఆ కుక్క వెనక పరిగెత్తున్నావు, కర్ర లేకుండా ఈ పాత్ర పట్టుకొని పరిగెత్తున్నావు అంటే, కాదన్న పాపం కుక్క రొట్టె ఒక్కటే తీసుకెళ్ళింది, కర్రీస్ ఏం లేదు కదా, అందుకే నెయ్యి పాత్ర పట్టుకొని పోతున్నా, ఒక్కటి ఎలాగ తింటుందో అని. దట్స్ లవ్. సాక్ష్యం ఎట్లుందా? మనుషులు తీసుకోబోతుంటేనే ఒక్కరు చాలకపోతే కర్రలు తీసుకొని వస్తాం, ఒక్కరు చాలకపోతే ఇంకో కర్రలు తీసుకొని వస్తామే. ఒక సామాన్యమైన కుక్కకు ఒక్క పూట భోజనం పెట్టడానికి కూడా కర్రలు తీసుకొని పోయే వాళ్ళు ఉంటే ఇంకా తోటి మానవుని సంగతి ఏంటి? ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడని మీరు అనుకుంటారా? చెప్పరేంటి? ఎన్నిసార్లు కర్రలు పట్టుకున్నారు చూడండి. దేవుని మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు సంతోషించి తిని. కనుక మొదటి దేవుని మందిరంలో సంతోషం ఉంది. రెండవది 122వ కీర్తన 4వ వచనం మొదటి వరుస ప్రకారము దెర్ ఆర్ ప్రిసెప్ట్స్, అక్కడ దేవుని శాసనముల వాక్యం ఉంది. మూడవది 4వ వచనం 2వ వరుసలో ప్రకారము దెర్ ఆర్ పీపుల్, అక్కడికి ప్రజలు గోత్రములుగా ఎక్కిపోతున్నారు. 4వది 6వ వచనం లేదా 5వ వచనం, అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపించబడి ఉన్నవి. ప్రభుకు స్తోత్రాలు. సంఘములో ఏముందంట? మందిరంలో ఏముందంట? థ్రోన్స్, దేవుని సింహాసనాలు అక్కడ ఉన్నాయి. కనుక దేవుడు ఒక ఖాళీ పీట మీద కూర్చొని లేడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. సింహాసనం మీద ఉన్నాడంటే అర్థం ఏంటి? ఆయన దృష్టికి అన్ని కంట్రోల్గా ఉన్నాయి అని అర్థం. ఆయన కంట్రోల్కి మినహాయింపు ఏమి ఉండదు. మనకు అన్ని కంట్రోల్ తప్పినట్లు అనిపిస్తుంటుంది, అన్ని కంట్రోల్ తప్పినట్లు అనిపిస్తుంది, కానీ ఏం కంట్రోల్ తప్పదు. దేవుడు అన్ని కంట్రోల్లో ఉంచుకొని ఉంటాడు. ఆయన సింహాసనం అన్ని కంట్రోల్ చేస్తుంది. 5వది 122 6వ వచనం, 122:6, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయడి. అక్కడికి వెళ్ళిన తర్వాత పులుగు తిని దండికి నిద్రపోయి ఇంకా అయిపోయింది లేని బైబిల్ సంచి అంత సర్దుకొని బయటికి రమ్మని చెప్పట్లే. ప్రే ఫర్ జెరూసలేం. వెళ్ళావు కనుక ఆ మందిరం కొరకు, ఆ సంఘం కొరకు, ప్రజల కొరకు ప్రార్థన చేయి. అలాగని వేరే వాళ్ళకి అవకాశం అయినప్పుడే మీరు ప్రార్థన చేయాలని కాదు అర్థం. అక్కడ ప్రార్థన చేసే అవకాశం దొరికితే చేయొచ్చు, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు దాని కొరకు మనం ప్రార్థన చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. కనుక ఇప్పుడు 5 సంగతులు మన గమనానికి వచ్చినాయి. మొదటిది ఏంటి? ప్లెజర్, సంతోషం. రెండవది ఏంటి? ప్రిసెట్స్, శాసనములు. మూడవది ఏంటి? పీపుల్, ప్రజలు. 4వది ఏంటి? పవర్, సింహాసనము. 5వది ఆఖరిది ఏంటి? ప్రేయర్, ప్రార్థన. ప్రార్థన దేవుడి జీవితాన్ని కదిలించడానికి వాడే సాధన. నో ప్రేయర్, నో పవర్. ప్రార్థన లేకపోతే శక్తి లేదు. అందుకనే నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తుంటా, మనం బాగుపడాలంటే మొదటి మెట్టు ప్రార్థన. మనం చేరి వచ్చే స్థానిక సంఘము, మన కుటుంబము మొదట బాగుపడటానికి ఉదయకాలము దేవుని సన్నిధిలో లేచి కనబడి ప్రార్థన చేయగలిగితే ఎంత బాగుంటు. ఇప్పుడు మానేసిన అందుకే చాలా సమస్యలు మనకి ఇంట్లో కూడా. నేను చెప్తుంటే కొంతమంది సిస్టర్స్కి వాళ్ళు అనుకుంటున్నారు, నిజమే కదా, వాస్తవమే కదా, మానేసాం కదా. ఈ మాటలు చెప్తున్నా మీకు అనిపించుండొచ్చు, వీలు కావట్లేదు బ్రదర్, కుదరదు బ్రదర్. ఇవన్నీ ఏమంటారంటే సాకులు అంటారు. కుదిరించుకోవాలి. ఏది కుదరదు, పాపం తప్ప. ఇంకోసారి చెప్పనా, పాపము తప్ప ఇంకేది కన్వీనియంట్గా రాదు. అది వద్దనుకున్నా మన దగ్గరకు వస్తుంటుంది. కానీ దైవికమైన కార్యాలు మనమే కుదుర్చుకోవటానికి ఇష్టపడాలి. దేవుడు ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రజలు మందిర ఆవరణంలోని గుంపులు గుంపులుగా ప్రవాహాలుగా వస్తారు. అది దైవికమైన క్రమం. అందుకనే కమ్ యీ లెట్ us గో టు ద హౌస్ ఆఫ్ గాడ్. రండి మనం దేవుని మందిరమునకు వెళదాం. అదొక ఊరు. ఆ ఊర్లో భార్య భర్తలు ఉన్నారు. వాళ్ళకి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు, బహుశా 5 ఏళ్ళ పిల్లోడు అనుకుంటా. కొంతకాలం అయిపోయిన తర్వాత భర్త చనిపోయాడని ఆమె చాలా బాధపడి కృషించి నీరసించిపోయింది.
కానీ పిల్లవాడి కొరకు బ్రతకాలి అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు బలపరిచినారు. ఆ పిల్లోని కొరకు బ్రతకడానికి ఆరంభించింది. కొన్ని రోజులు అయిన తర్వాత ఆ పిల్లవానికి తీవ్రమైన జబ్బు చేసింది. ఇంకా అది బహుశా బాగా కాదేమో అన్నట్లు. అది చాలా చిన్న ఊరు, ఇలాంటి ఊరు అనుకుంటా. అక్కడంతా మెడికల్ ఫెసిలిటీస్ అందుబాటులో లేవు. ఏదో ఒకే ఒక డాక్టర్ ఉన్నాడు చాలా దూరం ఊరిలో, బహుశా క్యాపిటల్ సిటీలో. ఆయన ఈ రోగం చూస్తాడు అని తెలిసింది. అక్కడికి వెళ్ళటానికి కూడా ఈమెకి ఏది అందుబాటులో లేదు. అక్కడికి వెళ్ళాలా కానీ కుదరలేదు. అందుకని ఆమె ప్రార్థన చేయడము ఆరంభించింది, కొనసాగిస్తూనే ఉంది. అది కథకు ఒకవైపు. కథకు ఇంకోవైపు సీన్ కట్ చేస్తే ఆ ఊరిలో ఒక ఫేమస్ డాక్టర్. ఆ డాక్టరు ఒక ఊరికి కాన్ఫరెన్స్కి వెళ్ళాలనుకున్నాడు. విమానాశ్రయానికి వెళ్ళాడు. కాన్ఫరెన్స్ వెళ్ళటానికి విమానం ఎక్కాడు. దిగవలసిన విమానాశ్రయంలో దిగాడు. అక్కడి నుండి బయటికి వెళ్ళటానికి విపరీతమైన తుఫాను, గాలి, వర్షం అన్నీ కలబోతుగా వ్యాపించినాయి. ఇంక బయటికి వెళ్ళటానికి ఏం మార్గము లేదు. తన సొంత కారు తీసుకొని బయలుదేరాలి, కానీ తనకు సొంత కారు లేదు. అక్కడ బాడిగ కార్లు ఇస్తున్నారు. ఆ బాడిగ కార్లు తీసుకొని ఆ కాన్ఫరెన్స్ వెళ్ళే స్థలానికి వెళ్ళాలి. ఆ బాడిగ కారు డ్రైవ్ చేస్తూ వెళుతూ ఉన్నాడు. ఒక స్థలానికి, ఒక వీధిలో ఒక స్థలానికి, ఒక ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా ఆయన కారు డ్రైవ్ చేయలేనంతగా కారులోకి నీళ్ళు వచ్చేసే కారు బ్లాక్ అయింది. కారు వదిలేసి తనను కాపాడుకోవడానికి ఏం చేయాలో దిక్కు దోచుకు అక్కడ ఒక ఇల్లు ఉంటే ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా తలుపు కొట్టాడు. అది ఉదయాన్నే, బయట కుండపోత వర్షం. ఆ ఇంట్లో ఒక విధవరాలు తలుపు తీసింది. అమ్మాయి ఇంట్లో కొద్దిసేపు నేను ఉండొచ్చా అన్నాడు. రండి సార్ అని ఆహ్వానించింది. నా ఇంట్లో కూర్చోబెట్టింది. ఒక గది చూపించింది, వాష్రూమ్ చూపించింది, బట్టలు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసింది. సార్ మీరు ఇక్కడ రిఫ్రెష్ కావచ్చు, మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళొచ్చు అని. ఆయన వెళ్ళి అక్కడ రిఫ్రెష్ అవుతుంటే ఈమె పని ఏమి చేసుకుంటా ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడి నుండి బయటకు వచ్చినాడు ఆఫీస్కి వెళ్ళటానికి, అంటే కాన్ఫరెన్స్కి వెళ్ళటానికి. కిటికీలో నుండి చూస్తే వర్షం తగ్గినట్లు అనిపించింది. ఆయన మీకు చివరిసారిగా చెప్పెళదామని ఆమె దగ్గరికి వస్తే ఆమె ప్రార్థన చేస్తుంది. డాక్టర్కి దేవుడు అంటే నమ్మకం లేదు. డాక్టర్ గారు అన్నారు, అమ్మా మీరు చాలా సహాయం చేశారు నాకు, నేను వెళుతున్నాను, కానీ వెళ్ళక మునుపు మీరు చేసిన సహాయాన్ని ఎలాగ నేను రుణం తీర్చుకోలేను, కానీ మీరు ఏదో ప్రార్థన చేస్తున్నారు, ఈ దినాల్లో కూడా ఇంకా ప్రార్థన చేస్తారా? ఇంత శాస్త్రము, ఇంత వైజ్ఞానము, ఇంత వైద్య విద్య, ఇంత విజ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేస్తారా? ఇంతేకాదు, ఎంత వచ్చినా చేయాల్సిందే. అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, నా కుమారుడు బాగలేడు సార్, వాడి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు డాక్టర్ అన్నాడు, నీ ప్రార్థనకి జవాబు వచ్చిందా? ఆమన్నది, ఏమో సార్, ప్రార్థన చేయడం నా వంతు, జవాబు ఇవ్వడం దేవుని వంతు. మొత్తానికి నీ ప్రార్థన అవసరత ఏంటమ్మా అంటే, నా కొడుకు పలానా రోగం వచ్చింది. ఆ రోగాన్ని చూసే డాక్టర్ ఒకే ఒక ఆయన పలానా ఊర్లోనే ఉన్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు కానీ బస్సు సౌకర్యాలు కానీ ఏమీ లేవు. వెళ్ళి నా కుమారుని ఆయన దగ్గర చూపించుకోవాలని అనుకుంటున్నాను సార్, అందుకే నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. డాక్టర్ ఒక్కసారిగా కళ్ళు చెమ్మగిల్లాయి, వెంట్రుకలు నెక్కబడుచుకున్నాయి. ఆమె 2 చేతులు పట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఆయన చెప్పిన మాట ఏమో తెలుసా? ఆ డాక్టర్ నేనే. ద డాక్టర్ హూ ఆర్ లుకింగ్ ఫార్ ఈజ్ మీ. నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ కుమారునికి చూయించుకోవాలి, చికిత్స చేయించుకోవాలనుకుంటున్నావో ఆ డాక్టర్ నేనే. దేవుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే, నీ అక్కర్ లేకపోతే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సృష్టిని కదిలించగలడు. తుఫానా లేయ్, గాలి లేయ్, డాక్టర్ నువ్వు అక్కడ కాన్ఫరెన్స్కి వెళ్ళు. దేవుడి మీద నమ్మకం లేని ఒక క్రైస్తవేతను కూడా దేవుడు పురికొల్పి ప్రోత్సహించి అక్కడ దాకా తీసుకొని వచ్చి ఆమె అక్కర దేవుడు తీర్చగలడు. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. దేవునికి సమస్తము సాధ్యమే. కనుక ఈ మధ్యాహ్నం సాధ్యమయ్యే దేవునికి సాధ్యమయ్యే మార్గం ప్రార్థన చేయకుండా మానేసినంత కాలం మనం బహుశా ఇలాగే ఉంటాం. కనుక దేవుని మందిరానికి వెళ్ళుట్లో ఆఖరి సంగతి ఏంటంటే, ప్రే ఫర్ జెరూసలేం, యెరూషలేము కొరకు ప్రార్థన చేయుట. అలాగ ప్రార్థన చేయడం ద్వారా మనం మేలు పొందుతాం. మనం మేలు పొందకుండా ఉన్నాం ఇంతవరకంటే చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, వీఆర్ నాట్ ప్రేయింగ్ ఫర్ సేఫ్టీ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయట్లేదు, అందుకే మనం వర్ధిల్లట్లేదేమో.
ఈ మధ్యాహ్నము దేవుని మందిరము కొరకు ప్రార్థన చేసేవారు దేవుడికి కావాలి. ఒక్క వ్యక్తి లేడా, ఒక్క స్త్రీ లేదా ఈ ఊర్లో, ఈ జిల్లాలో, ఈ గోదావరిలో ఒకే ఒక వ్యక్తి ఎస్తేరు మనకు పరిచయం. రాణి, యవనస్తురాలు, సమస్త సౌకర్యాలు తనకున్నాయి. తన దేశాన్ని కాపాడటానికి తన చేత కాకపోయింది, ఒక్కటి మాత్రమే కాపాడగలదని గుర్తించింది, అదే ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా తన స్వజనాన్ని కాపాడుకోవటానికి దేవుని సింహాసనాన్ని చేరింది. దేవుని హృదయాన్ని కదిలించింది, దేవుని మనస్సును మెత్తని చేసింది. రాజు హృదయాలు ఆయన ఎదుట నీటి కాలువల వలె ఉన్నాయి. దాన్ని తిప్పటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆ తర్వాత జరిగిందంతా చరిత్ర. దేవుడు ఈ దినాన అలాంటి వ్యక్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఎవరు అందంగా ఉన్నారు గోదావరిలో అని చూడట్లేదు, ఎవరు ధనవంతులు ఉన్నారు గోదావరిలో అని చూడట్లేదు, ఎవరు జ్ఞానులు ఉన్నారు గోదావరిలో అని చూడట్లేదు, ఎవరు గోదావరిలో ఎక్కువ మంది పిల్లలు కన్నవారు ఉన్నారని చూడట్లేదు, ఎవరు గోదావరి ప్రాంతంలో గొడ్రాళ్ళు ఉన్నారని చూడట్లేదు. ఏ కారు ఉంది, ఏ ఇల్లుంది, ఏ ఆస్తి ఉంది, ఏ చేపల చెరువులు ఉన్నాయి, ఏ రొయ్యలు ఉన్నాయి, ఏది అవసరమైంది ఉంది అని దేవుడు చూడట్లేదు. దేవుడు ఏం చూస్తున్నాడంటే కన్నీటి ప్రవాహముతో ఆయన సింహాసనాన్ని తాకే స్త్రీలు, పురుషులు గోదావరిలో ఉన్నారా? దేవుడు దాన్ని చూసి కార్యం చేయడానికి దిగి రావాలని కోరుతున్నాడు. అదే దేవుడు చూసినప్పుడు లేకపోతే మన విషయంలో ఎంతో నష్టపోయిన వారం అవుతాం. ఇతరుల యొక్క రక్తం మన చేతుల మీద ఉంది, కానీ మనం కొన్నిసార్లు ఎలా ప్రవర్తిస్తుంటామంటే మనకే ఉత్తరవాదులము, వేరే వారి యొక్క రక్షణకు మన ఉత్తరవాదులకు కాదు అన్నట్లుగా మన ప్రవర్తన ఉంటుంది. కానీ దేవుడు మనల్ని మనకే కాకుండా వేరే వారికి కూడా ఆశీర్వాదముగా ఉంచాలని కోరుతున్నాడు. ఇంతదాకా మనమే ఆశీర్వాదంగా లేము, మనం ఇతరులకు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉండగలం? ఈ మధ్యాహ్నం తిరిగి ప్రభు దగ్గరికి వస్తాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదము అని ప్రజలు అనుకొని వెళ్తూ ఉంటే నువ్వు కూడా వెళ్తా ఉన్నావు, వస్తూ ఉన్నావు, కానీ ఎందుకు వెళ్తున్నావు? జవాబు లేదు, నిశ్శబ్దం. కానీ ఈ మధ్యాహ్నము ఖాళీగా వెళ్లకుండా ప్రభువా నా ఊర్లో, నా ప్రాంతములో, నా వీధిలో, నేనున్న స్థలములో కన్నీటి ప్రవాహముతో నీ సింహాసనాన్ని తాకే స్త్రీగా, పురుషునిగా నేను ఉండాలని కోరుతున్నాను. నన్ను వాడుకో. అప్పుడు జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని చెప్పినప్పుడు మన హృదయంలో ఆనందం కలుగుతుంది. వాక్యం ద్వారా కట్టలేనిది కన్నీళ్ళ ద్వారా కట్టవచ్చు, సువార్త ద్వారా కట్టలేనిది కన్నీళ్ళ ద్వారా కట్టవచ్చు, డిస్కషన్స్ ద్వారా కట్టలేనిది కన్నీళ్ళ ద్వారా కట్టవచ్చు, డబ్బుల ద్వారా చేయలేనిది కన్నీళ్ళ ద్వారా చేయొచ్చు. ఇక్కడ నా దగ్గర డబ్బులు లేవనే వాళ్ళు చాలామంది ఉన్నారు, అందము లేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు లేవు నా దగ్గర అనే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఆరోగ్యం లేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, చదువు లేదనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఉద్యోగం లేదనే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ నా దగ్గర కన్నీళ్లు లేవనే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నా దగ్గర కన్నీళ్లు లేవనే వాళ్ళు బహుశా ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. దేవుడు నీ డబ్బు చూడట్లేదు, నీ ఆస్తి, నీ అందము, నీ జ్ఞానము, నీ సౌకర్యము, నీ సీనియారిటీ దేవుడు చూడట్లేదు. నీ హృదయం బద్దలైపోయి నీ కన్నీటనే సెలయేళ్లుగా ప్రవహించడానికి దేవుని సింహాసనము తాకి దేవుడు భూమి మీదకి దిగి వచ్చి ఇక్కడ కార్యం చేయాలని కోరుతున్నాడు. ప్రభువా దానికి నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో.